శ్రవణ్ ప్రేయర్ చెయి. స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల మా దేవ, గడిచిన వారమంతా కూడా తండ్రి మమ్మల్ని రెక్కల చోటును భద్రపరిచి తండ్రి, మరి యొక్క దినమును మా యొక్క జీవితంలో దయచేసినందుకు మీకే వేలాది వందలు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవ తండ్రి నాయన ఈ యొక్క కూడిక ద్వారా తండ్రి మేమందరం కూడా మీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనములు తండ్రి. ఈ క్లాస్లో అందరైతే ఇంకా జాయిన్ అయిన ఉన్నారో వాళ్ళందరినీ కూడా సకాలంలో జాయిన్ అవ్వాలని సహాయం దయచేయండి తండ్రి. వాక్యాన్ని వివరిస్తున్న సహోదరులకు కూడా, అలాగే తండ్రి ఈ యొక్క తరగతిని ఆర్గనైజ్ చేస్తున్న సురేష్ అన్నయ్య గారికి, ఆయన చేస్తున్న సేవకి కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి. మా ఉన్నత మా దేవ, మేమందరం కూడా తండ్రి మీకు సాధనములుగా వాడబడే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. మీకు జ్ఞానంతో మేము దీవించి ఆశీర్వదించమని, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరే మాకు తోడండి, సహాయం దయచేయమని ఈ ప్రార్థన క్రీస్తు చేస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఎవరైనా ఒక సాంగ్ పాడతారా? నేను పాడతాను అన్నయ్య స్టెల్లా. ఓకే అమ్మా, పాడు. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమాకాశముల్ వాటి అందున్న సర్వాంబును, ఆకాశమాకాశముల్ వాటి అందున్న సర్వాంబును, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవరాశుల్, నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవరాశుల్, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును.
లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. థ్యాంక్ యూ నేను. థ్యాంక్ యూ అమ్మా, మంచి పాట పాడాం. గత వారంలో నుంచి మనం ఆదికాండంని అధ్యయనం చేస్తూ ఉన్నాం. దాని యొక్క అవుట్లైన్ అంటే అధ్యాయం ఎలా చదవాలి, హెడ్డింగ్ ఎలా పెట్టుకోవాలి, అధ్యాయంలో ఏమేమి గుర్తించాలి, వ్యక్తుల్ని, ప్రదేశాలని, అక్కడ ఉన్న సందర్భాన్ని, వీటన్నిటిని డీటెయిల్గా తెలుసుకొని ఒక్కొక్క అధ్యాయంలో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయో ముఖ్యమైన అంశాల గురించి మనం అలాగా ఎన్ని అధ్యాయాలు నేర్చుకున్నాం ఎవరికైనా గుర్తుందా? 25 సార్. 25 21 అనుకుంటా. 30 వరకు వచ్చినట్టున్నాం అవును లేదా? సార్. సో ఈరోజు మిగిలిన 20 అధ్యాయాలు నేర్చుకుందాం. ఈరోజు నేను క్లాస్ చెప్పడం లేదు, నేను ట్రావెలింగ్లో ఉంటున్నాను. మన మధ్య సహోదరులు ఇమానియల్ గారు ఉన్నారు. ఆయన మనకి మిగిలిన 20 అధ్యాయాల యొక్క అవుట్లైన్ని మీకు అర్థమయ్యేటట్టుగా వివరిస్తారు. జాగ్రత్తగా ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి. నేను తర్వాత దీనికి సంబంధించిన నోట్స్ అంతా కూడా గ్రూప్లో పెడతాను. పీడిఎఫ్ ఛానల్లో రావడం లేదు, ఓన్లీ ఇమేజెస్ మాత్రమే అప్లోడ్ అవుతున్నాయి అన్నమాట. సో 50 అధ్యాయుల తాలూకు అవుట్లైన్ నా దగ్గర పీడిఎఫ్ ఉంది. మీకు ఎవరికి కావాలి, తెలుగులో ఉంది. తెలుగు కావాల్సిన వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను వారికి అది పెట్టేస్తాను. తర్వాత వీలు చూసుకొని ఇమేజెస్ అన్ని కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో సహోదరు ఇమ్మానియల్ గారు మనకి ఈరోజు క్లాస్ వివరిస్తారు. అందుకోసం కొండయ్య గారు ఆయన గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. వాకింగ్ చెప్పబోయే సహోదరు కోసం కొండయ్య గారు ప్రేయర్ చేస్తారు. కొండయ్య గారు ఉన్నారండి? సాత్విక్, నువ్వు ప్రేయర్ చేస్తావా? సరే, నేనే చిన్న ప్రేయర్ చేస్తాను, తర్వాత బ్రదర్ వాకింగ్ చెప్తారు. పరలోక మందిర మా తండ్రి, దేగులమైన ఆయన, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, సహోదరులు ఇమాన్యుల్ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినాన వారు వాక్యాన్ని వివరించుండగా ఈ ఆన్లైన్ బైబిల్ క్లాస్లో జాయిన్ అయిన వారందరూ కూడా ఆసక్తిగా వాక్యాన్ని నేర్చుకొని అందులో ఉన్న నీతిని గ్రహించి, నీతిని అనుసరించి జ్ఞానంగా వారు ప్రాప్తించగలిగేటట్లుగాను, జీవించగలిగేటట్లుగాను మీ కృప దయచేయండి. చరిత్రలో మీరు నేర్చుకోబోతున్నటువంటి అనేక విషయాల ద్వారా ఆనాటి కాలంలో మీరు వారితో ఎలా వ్యవహరించారో, మీరు వారి పట్ల ఎటువంటి కృపను కలిగి ఉన్నారో అవన్నీ కూడా మేము అర్థం చేసుకోగలిగేటట్లుగాను మీ యొక్క తెలివితేటలు మా అందరికీ దయచేయమని, అందరికీ ఆసక్తిని దయచేయమని, ఈ మీటింగ్లో బోధించే వారికి, అలాగే ఈ యొక్క ఆన్లైన్లో జాయిన్ అయిన వారందరికీ మీ కృప తోడు కాపుదల ఎల్లప్పుడూ దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సహోదరు ఇమానియల్ గారు మనకి క్లాస్ వివరిస్తారు. లాస్ట్ నా సిగ్నల్ కట్ అయితే బ్రదర్ మీరే క్లోజింగ్ ప్రే చేయండి బ్రదర్. అలాగే బ్రదర్. బ్రదర్కి అలాగే కూడి ఉన్న స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నానండి. వందనాలు సార్. సో ఆదికాండము ఇప్పటి వరకు మీరు 30 అధ్యాయాల్లో ఉన్నటువంటి వివరణ ఏంటి అనేది గడిచిన తరగతిలో తెలుసుకున్నారు. అయితే ఈరోజు మనం 31వ అధ్యాయం నుంచి మనం చూడబోతున్నాం. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చరిత్రలో పిలువబడ్డాడు. దేన్ని బట్టి అంటే
దేవుడు వారి యొక్క జీవితాల్లో చేసినటువంటి మేళ్లను బట్టి, దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయన ఏ విధంగా ఆయన నెరవేరుస్తూ వచ్చాడు అనేది ఈ చరిత్ర అంతట్లో మనం చూసేటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు. సో గ్రంథము దేవునిది, దేవుని యొక్క చరిత్ర, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక ఏ విధంగా అది నెరవేరుతూ వస్తుంది మనుషుల యొక్క మనుగడలో అనేది ఈ చరిత్ర మనకు తెలిపేటువంటి వాస్తవాలు. సో దేవుడు శక్తిమంతుడు. ఆయన సృష్టి అంతటినీ కూడా తన నోటి మాట చేత శూన్యంలో నుంచి, అంటే ఏమీ లేని దాంట్లో నుంచి దేవుడు సృష్టిని చేశాడు. 6వ దినాన మనిషిని చేశాడు. మనిషిలోకి జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయినట్టుగా ఈనాడు అదే మనందరికీ కూడా వర్తిస్తుంది. అలాగే స్త్రీని గాను పురుషుని గాను ఆయన కలుగజేశాడు. అదే ఈనాటి వరకు జరుగుతుంది. వివాహ బంధాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అదే జరుగుతుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపము హవ్వ ఆదాము ద్వారా మంచి చెడులు ఎరిగినటువంటి వారై మంచిని ఎన్నుకునే పరిస్థితి లేకపోవడం వల్ల, దేవుడిచ్చిన ఆజ్ఞను మీరటం వల్ల మానవులు పాపానికి గురై ఆ పాపంలో నుంచి బయటపడలేక మానవునికి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా అయ్యేటువంటి అవకాశాన్ని దేవుడు కయీను హేబేలు నుంచి దాన్ని సాధ్యం చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. మనుషుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఒక నిబంధన ఇవ్వడం, ఆ నిబంధనకు అనుకూలంగా వారు విశ్వాసం కలిగి, నిబంధన పైన విశ్వాసం కలిగి, దేవుని పైన విశ్వాసం కలిగి వారు గనక జీవిస్తే, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని నీతిమంతులుగా ఎంచి నిత్య జీవితానికి అలాంటి వ్యక్తులను అర్హులుగా చేసేటువంటి కార్యక్రమాన్ని దేవుడు కలిగి ఉన్నాడు అనేది చరిత్ర అంతట్లో కూడా, అంటే ధర్మశాస్త్రం వచ్చేంత వరకు ఆ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం గమనిస్తాం. ఆ తర్వాత నోవాహు గారి జీవితంలో కూడా దేవుడు విశ్వాస ప్రాతిపదికనే ఆయన్ని నీతిమంతుడిగా ఎంచినట్టుగా మనం గమనిస్తాం. ఆ తర్వాత అబ్రాముగా ఉన్నటువంటి అబ్రహాము, మరి ఆయన కూడా దేవుని యొక్క పిలుపునకు లోబడి విశ్వాసం ఉంచి దేవుడు ఎక్కడికైతే ఆయన్ని రమ్మని చెప్పాడో ఆ చోటికి మళ్ళీ వెనుదిరగకుండా ఆయన తిరిగి కానాను దేశానికి చేరుకున్నాడు. అయితే దేవుడు తన తదనంతరం వచ్చేటువంటి తరాలకి ఆయన కానాను దేశాన్ని ఇస్తానని చెప్పాడు. అయితే ఆ తర్వాతి కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తాం అన్నమాట. ఆ యొక్క వాగ్దానం, ఇసుక రేణువుల వల్లే నీ సంతానం విస్తరింప చేస్తాను అనేటువంటి వాగ్దానం ఏ విధంగా అది నెరవేరుతూ ఉంది అనేది మనం చూస్తాం. సో ఇస్సాకు, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు మరి పుట్టినటువంటి 2 కుమారులు యాకోబు, ఏశావు. ఇదంతా హైలైట్గా మనం అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు. ఏశావు చేసిన తప్పిదం, తనని జ్యేష్ఠుని గాను మరియు జ్యేష్ఠత్వం వచ్చేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా అతను కోల్పోయేటట్టుగాను జరిగినటువంటి పరిణామాలు మనం గమనిస్తాం. అయితే యాకోబు మరి దేవుని పట్ల విశ్వాసం కలిగి బ్రతికినట్టుగా మనం గమనిస్తాం. ఆ వాగ్దానానికి వారందరూ కూడా ఏ విధంగా పాత్రలు అవుతూ వస్తున్నారు అనేది మనం గమనిస్తాం.
అయితే 30 అధ్యాయంలో మీరందరూ గమనించినట్టుగా 12 మంది కుమారులు ఏ విధంగా రూపొందుతూ ఉన్నారో వారి పేర్లు, వారి యొక్క వివరణ అంతా కూడా 30 అధ్యాయంలో మనం గమనిస్తాం. అయితే ప్రస్తుతానికి ఆయన లాబాను దగ్గర ఉండడం మనం గమనిస్తాం. అక్కడి నుంచి ఇప్పుడు ఆయన బయలుదేరి మళ్ళీ ఈ వాగ్దాన దేశంలోనికి రావాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. సో 31వ అధ్యాయము మనకేం తెలియజేస్తుంది? 31వ అధ్యాయానికి మనం పెట్టుకోగలిగిన టైటిల్ ఏంటి అని అంటే, యాకోబు గారు మరి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అంతటిని కూడా తీసుకొని బయలుదేరి కానాన్ దేశానికి రాబోతున్నాడు. యాకోబు తన యావదాస్తి తీసుకొని కానానుకు బయలుదేరేటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. సో 1 నుంచి 19 వచనాల్లో లాబాను ఏ విధంగా తన యొక్క కుమార్తెల యొక్క వివాహంలో తారుమారు చేసేసి వివాహం చేసేసాడు యాకోబుకి. తన దగ్గర బాగా చాకరీ చేయించుకున్నాడు. ఈ విషయాలంతటినీ కూడా మరి యాకోబు లాబాను చేసినటువంటి మోసాన్ని అంతటినీ కూడా తన భార్యలకి వివరిస్తాడనమాట. 1వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా. సో ఇదంతా వివరించిన తర్వాత వాళ్ళు బయలుదేరడానికి సిద్ధపడ్డారు. మీరు బాగా గమనిస్తే 16వ వచనంలో, దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలది ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరమియ్యగా, యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కానాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాంలో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయెను. సో మొత్తానికి ఈ ప్రాంతాన్ని వదిలి ఆయన కానాన్ దేశానికి ప్రయాణం అయ్యాడు. జరిగినటువంటి పరిణామాలన్నీ భార్యలకు వివరించిన తర్వాత వాళ్ళు కూడా మరి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. సో ఆస్తితో బయలుదేరాడు యాకోబు. ఆ తర్వాత ఏం జరిగింది? లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలు దొంగిలించింది. యాకోబు తాను పారిపోచున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుట వలన అతని మోసపుచ్చిన వాడు అయ్యాడు. అతడు తనకు కలిగినంతయు తీసుకుని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదను కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయాడని చెప్పి 3వ దినమున లాబానుకు తెలపబడింది. సో లాబానుకి తెలిసింది, ఇతను వెళ్ళిపోయాడు, ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. సో లాబాను చాలా లోవి తత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఆస్తి వెళ్ళిపోయింది అనేది అతని పెద్ద బాధ. కాబట్టి వెంటనే ఆయన్ని వెతుక్కుంటూ అతడు తన బంధువులను వెంట పెట్టుకొని 7 దినముల ప్రయాణం దూరం తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాడు. సో 25 నుంచి 55 వరకు వాళ్ళిద్దరు కలుసుకొని మాట్లాడుకున్న పరిస్థితులన్నిటిని కూడా మనకి రాయబడి ఉన్నాయి. సో దీన్ని 3 భాగాలుగా చేసాం. 3 భాగాల్లో ఒకటి ఏంటంటే యాకోబు లాబానుకు చేసినటువంటి మోసాన్ని తన భార్యలకు వివరించాడు కాబట్టి బయలుదేరాడు. అది 19వ వచనం వరకు మనం చూస్తాం. అలాగే 20 నుంచి 24 వచనాల్లో లాబాను తెలుసుకొని
ఆయన్ని వెంబడించడం మనం చూస్తాం. సో కలుసుకొని నిబంధన చేస్తున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. లాబాను కలుసుకున్నాడు యాకోబుని. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకము, జాగ్రత్త సుమి. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు ఇంపార్టెంట్ అంటే దేవుడు ఆయన జీవితంలో జోక్యం చేసుకున్నాడు. సో లాభానికి వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ. మంచి కానీ చెడ్డ కానీ పలకద్దు, జాగ్రత్త అని చెప్పాడు. లాబాను యాకోబును కలుసుకునేను. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని వినను. లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకున్నాడు. అప్పుడు లాబాను యాకోబుతో ఏమంటున్నాడు చూడండి, నీవేం చేస్తువి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను తీసుకొని పోవనెలా అంటున్నాడు. ఎందుకు అంత ఇదిగా తీసుకొని వెళ్ళిపోతున్నావు? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివి ఎలా? అంటే యాకోబు ఏం మోసం చేయలేదు ఇక్కడ. మోసం అంటే లాభానాస్తి కూడా ఎత్తుకొని వచ్చాడు మోసం. కానీ ఆయన సంపాదించినటువంటిది, తన కుమార్తెలకు రావాల్సినటువంటిది ఆయన తెచ్చుకుంటున్నాడు. సంభ్రమతోనూ పాటలతోనూ మధ్యలతోనూ స్థితాలతోనూ నిన్ను సాగనంపుదునే. చూడండి ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వార్నింగ్ ఆల్రెడీ ఇచ్చేశాడు దేవుడు. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొనియక పిచ్చిపట్టి ఇట్లు చేస్తివి. కాబట్టి ఇట్లా పిచ్చిపట్టి చేసావు, మీకు హాని చేయుటకు నా చేతవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు, చూడండి, మీ తండ్రి యొక్క దేవుడు, నీవు యాకోబుతో మంచిగా కానీ చెడ్డగా కానీ పలకకము, జాగ్రత్త సుమని చెప్పాడు. నీ తండ్రి ఇంటి మీద బహువాంచగలవాడని వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము. నా దేవతల నేల దొంగిలించితివనగా. ఇక్కడ వచ్చింది అన్నమాట సమస్య. సో దేవతలు దొంగిలించబడ్డారు అనేది చూడగానే యాకోబు, నీవు బలవంతంగా నా యొద్ద నుండి నీ కుమార్తెను తీసుకుందువేమో అనుకుని భయపడ్డాను. ఎవరి వద్ద నీ దేవతలు కనబడినో వారు బ్రతకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పాడు. సో విగ్రహాన్ని ఇప్పుడు వెతికి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చచ్చిపోవచ్చు అన్నాడు, చంపేయచ్చు వాళ్ళని, బ్రతకూడదు అన్నాడు యాకోబు. లాబాను యాకోబు గుడారంలోకి, లేయా గుడారంలోకి, ఇద్దరు దాసుల గుడారంలోకి వెళ్ళిను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోకి వెళ్ళాను. రాహేలు ఆ విగ్రహం తీసుకుని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. కాగా లాబాన గుడారం అంతటను తడివి చూచినప్పటికీ దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవనందున తాము కోపపడకూడదు, నేను కడగా ఉన్నానని చెప్పింది. అబద్ధం చెప్పింది ఆవిడ. అతడు ఎంత వెతికినను ఆ విగ్రహాలు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరమనేలా? నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామగ్రి తడివి చూసి తర్వాత నీ ఇంటి వస్తువులన్నిట్లో ఏది దొరికింది నీకు? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య తీర్పు తీరుస్తారు. ఎందుకంటే బంధువులు కూడా వచ్చున్నారు కాబట్టి. ఈ 20 ఏండ్లు నేను నీ వద్ద ఉంటిని. 20 సంవత్సరాలు చాకరీ చేశాడు యాకోబు. నీ గొర్రెలైను మేకలైను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్టముఖం చేత చేల్చబడిన దానిని ఎదుగు తేక ఆ నష్టం నేనే పెట్టుకున్నాను. కాబట్టి ఎంత కష్టం చేశాడో అదంతా కూడా చెప్తున్నాడు. సో ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటివి. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేశాను. అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చి
నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసిందువు. ఇదనమాట విశ్వాసం. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టే నేను ఈరోజు వట్టి చేతులతో రాలేదు. ఒకవేళ తోడుగా అంటే వట్టి చేతులతో నేను ఒకవేళ నువ్వు ఆయన తోడు లేకపోతే, ఆయన నా జీవితంలో జోక్యం చేసుకోకపోతే నన్ను ఇంకా మోసం చేస్తుండేవాడివి. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టం చూచి పోయిన రాత్రి నేను గద్దించిన నీ లాభంతో చెప్పాను. సో కష్టాన్ని అంతా కూడా దేవుడు చూచాడు కాబట్టి నీతో ఇలా మాట్లాడాడు అని వివరణిస్తున్నాడు అనమాట. అందుకు లాభాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనా అయినను వీరి కన్న కుమారులైనను నేడు నేనేం చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకుందాం రమ్ము. అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరమీగా. యాకోబు ఒక రాయి తీసుకుని దాన్ని స్తంభంగా నిలబెట్టాడు. రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాడు యాకోబు. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు కుప్ప యొద్ద భోజనం చేశారు. లాబాను దానికి పేరు పెట్టాడు అనమాట. యాగర్ షాహదోత అని పేరు పెట్టాడు. అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాడు. లాబాను, నేడు ఈ కుప్ప నీకును నాకును మధ్య సాక్షిగా ఉండును కాబట్టి దానికి గలేద్ అని పేరు పెట్టును. మరియు మనం ఒకరినొకరు దూరంగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టునని చెప్పిన కనుక దానికి మిస్పా అనే పేరు పెట్టబడింది. అంతట లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలకు కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకును చూడుము, మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. సో లాబాను ఏం చెప్తున్నాడు? నిబంధనలో ఉన్నటువంటి అంశాలు ఏంటి? నీవు నా కుమార్తెలను బాధ పెట్టకూడదు, నా కుమార్తెలను కాకుండా ఇతర స్త్రీలను వివాహం చేసుకోకూడదు. దీనికి దేవుడే సాక్షి. మరియు లాబాను, మరియు నాకును లాబాను నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభం చూడుము, ఈ కుప్ప చూడుము, హాని చేయవలన నీవు నాకు ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభం సాక్షి. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాడు. సో నిబంధన ఏంటి అంటే ఇక్కడి నుంచి ఇంకా వెనక్కి వాళ్ళు రాకూడదు, అక్కడి నుంచి ఈయన రాడు. అంటే ఏదో పెద్ద యుద్ధంలాగా జరగబోయింది ఇది. యాకోబుని వట్టి చేతులతో పంపించాలని, బహుశా అతన్ని ఇంకా నష్టపరచాలని వచ్చుండొచ్చేమో లాబాను. కానీ దేవుడు ఇంత పెద్దదాన్ని అడ్డుకొని లాబానికి వార్నింగ్ ఇవ్వడం, లాబాన్ ద్వారా మరి ఎలాంటి నష్టం కలగకుండా యాకోబుని ఆయన కాపాడడం జరిగింది అనేది మనం ఇక్కడ చూసేటువంటి విషయం. కాబట్టి యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయటకు తన బంధువులను పిలవగా వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చారు. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు. సో అంటే తిరిగి మళ్ళా కానానుకు చేరుకునేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే యాకోబు గారికి ఇంకొక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఏంటి ఆ ప్రమాదం? ఎవరైనా గెస్ చేస్తారా? ఇంకో పెద్ద ప్రమాదం ఉంది ఆయనకి. ఏసావును మీట్ చేసేది. ఏసావును కలుసుకోవడం. ఎందుకు ప్రమాదం అది? అంటే మోసం చేసి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం మీట్ అవుతున్నారు కదా ఇన్ని సంవత్సరాల తర్వాత. సో అదొక పెద్ద సమస్య ఉంది ఇప్పుడు. మరి ఆ సమస్య నుంచి కూడా దేవుడు ఆయన్ని బయటేస్తాడా లేదా అనేది మనం చూడాలన్నమాట.
సో 32 అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే, యాకోబు దేవునితో పెనుగులాడడం అనేది ఇక్కడ జరిగింది. సో ఎందుకు ఏమిటి అనేది మనం వివరాల్లోకి వెళ్దాం. 32 యాకోబు తన త్రోవను వెళ్చుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నారు. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టారంట. ఓకే, యాకోబు ఎదోము దేశమున అనగా షేయీరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావు నద్దకు దూతలను తనకు ముందుగా దూతలను పంపించాడు. పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందులు, దాసి జనము ఉన్నారు. నీ కటాక్షం నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియనంపిస్తున్నానని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. సో ఎలా అప్రోచ్ అవుతున్నాడో చూడండి యాకోబు గారు. ఆయన నేరుగా పోలేదు, దూతను పంపించినాడు. దూతను పంపించి, నీ సహోదరుడు ఈ విధంగా లాబాను దగ్గర నుంచి వస్తున్నాడు, వచ్చేటప్పుడు ఆయన వట్టి చేతులతో ఏం లేడు, చాలా ఆస్తి ఆయన దగ్గర ఉంది, కాబట్టి నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకది చేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పండి. అంటే ఎలా చెప్పమంటున్నాడు అంటే, ఇప్పుడు ఆయన దగ్గర ఆస్తి ఉంది, కొంచెం బాగానే వస్తున్నాడు. అయితే తన అన్నతో ఏమని చెప్పిస్తున్నాడు అని అంటే, నీ దాసుడు నా ప్రభు అయిన ఏశావుతో అని చెప్పండి అంటున్నాడు. మళ్ళా 5వ వచనం చివరిలో నీ సేవకుడైన యాకోబు అని చెప్పండి. అంటే నేను సేవకుడిని ఆయనకి అన్నట్టుగా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఏశావు పరిస్థితి ఎలా ఉందో, ఆయన ఎంత పెద్దోడై ఉన్నాడో, ఎంత జరిగినటువంటి మోసాన్ని బట్టి ఇతన్ని ఏ విధంగా నైనా శిక్షించే అవకాశం ఉందో తెలియదు ఆయన. కాబట్టి తాను తగ్గించుకుంటున్నాడు అనమాట తన అన్న ముందు. సో యాకోబు వద్దకు తిరిగి వచ్చి ఆ దూతలు వెళ్ళి తిరిగి వచ్చారు. మేము నీ సహోదరుని ఏశావును వద్దకు వెళ్ళాము, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా, ఎంతమంది అంటే 400 మందితో వస్తున్నాడు. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడ్డాడు. ఇంకేంటి 400 మందితో అంటే ఖచ్చితంగా నన్ను నాశనం చేసేస్తాడు అనే భయం ఏర్పడింది. ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతం చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకుని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించాడు. సో ఒకటి పోతే ఒకటన్నా కాపాడుకుందాం అన్నట్టుగా 2 గుంపులు చేసేసాడు కొంచెం తెలివిగా. సో చేసేసి అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకులు సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటాను. అంతా జరిగింది. ఇప్పుడు నేను 2 గుంపులు అయ్యాను. నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్ర విసుకోలేని సంతానం విస్తరింప చేయదునని సెలవిచ్చావు కదా అని అన్నాడు. ప్రార్థన చేశాడు అనమాట. సో కష్టం వస్తే మనం చేయాల్సింది కూడా అదే, శ్రమ కలిగితే ప్రార్థన చేయాలి అని యాకోబు పత్రికలో. కాబట్టి యాకోబు గారి ముందున్నటువంటి చాలా భయానకమైనటువంటి పరిస్థితి ఏంటంటే, తన అన్న దగ్గర నుంచి ప్రాణాపాయం. సో
ఈ ప్రాణాపాయాన్ని ఎలా బయటపడాలి? వస్తే అందరిని చంపేస్తాడేమో అనేది ఇతని భయం. తల్లుల్ని, పిల్లల్ని అందరిని చంపేస్తాడేమో అనేది ఇతని భయం. సో ఈ భయాన్ని దేవుని ముందు వెళ్ళబుస్తున్నాడు, మరియు దేవుని యొక్క వాగ్దానాన్ని దేవునికి గుర్తు చేస్తున్నాడు అనమాట. సో అనిన తర్వాత అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యని ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టెలను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులు అన్నిటినీ కూడా సమకూర్చి ఆ మందను నేను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాడు. వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడువు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ ముందరున్నవి ఎవరు అని నిన్ను అడిగిన ఎడల నీవు ఏం చెప్పాలి? ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు పంపబడిన కానుక అని చెప్పండి. సో ప్రాణాలు కాపాడుకోవడానికి ఇది ఒక చక్కని ఉపాయం వేశాడనమాట యాకోబు. సో ఒక కానుకలాగా ఇప్పుడు వచ్చే 400 మందిని ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? సో కానుక పంపిస్తే ఏమన్నా చల్లబడతాడేమో అనుకుంటున్నాడు. సో అతడు అతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తర్వాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పాలని చెప్పి, మరియు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనక వచ్చుచున్నాడని చెప్పవలన నీవు 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించాడు. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచాడు. సో ఆ రాత్రి ఏం జరిగింది? ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపేసి యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు అనమాట. సో ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టాడు. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను పోనీయను. సో భయం వెంటాడుతుంది యాకోబుని. మరి ఈ భయాల నుంచి ఎలా బయటపడాలో దేవునితో పెనుగులాడుతున్నాడు. ఆశీర్వదిస్తే గాని నేను వదలను అంటున్నాడు. ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిది గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే అనకు. అంటే ఏంటి అర్థం? దేవునితో పోరాడువాడు. ఫుట్నోట్లో ఉంది మీకు. సో ఇక్కడి నుంచి యాకోబు ఇశ్రాయేలుగా పిలువబడ్డం అనేది జరుగుతుంది అనేది మనం చూడాలి. కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమని. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివో చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖ దేవుని సూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైంది. అప్పుడు తొడ కుంటుచు నడిచాడు. అందుచేత ఆయన యాకోబు తొడ గూటి మీది తుంటి నరం కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీలు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు
అదొక ఆచారంగా వచ్చేసింది. సో ఏముంది 32లో 31లో ఏమో మరి లాభాన్ నుంచి బయటకు వచ్చేసాడు. దారిలో లాభాన్ వాళ్ళని వెంబడించాడు. ప్రమాదంగా జరగబోయినటువంటి విషయాన్ని దేవుడు దారి మళ్ళించి లాభానికి వార్నింగ్ ఇచ్చి యాకోబుని మరి యాకోబుతో సమాధానం పడేటట్టుగా చేశాడనేది మనం చూసాం. మరి 32లో ఏం జరిగింది? 32లో మరి రెండవ మెట్టు అంటే రెండవ మీటింగ్ తన సహోదరుడితో జరగబోతుంది. కాబట్టి ఆయన ఎలా ఎదుర్కోవడానికి భయం వేసింది. దేవునికి ప్రార్థన చేశాడు. అలాగే దేవునితో పెనుగులాడాడు ఆశీర్వాదం కోసం. కాబట్టి దేవుడు ఆయన ఆశీర్వదించి ఇశ్రాయేలు అనేటువంటి నామకరణం అక్కడ పెట్టడం జరిగింది. సో ఇది 32వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు. 33వ అధ్యాయంలో ఏముంది? 33వ అధ్యాయానికి ఏం టైటిల్ ఇవ్వచ్చు మనం అంటే యాకోబు ఏశావును కలుసుకోవడం జరిగింది. ఇదే అన్నమాట మనం ఎదురు చూస్తున్నటువంటి విషయం. నెక్స్ట్ ఏంటి, ఏం జరగబోతుంది? సో యాకోబు తన భార్యల్ని పిల్లల్ని వరుస క్రమంలో ఉంచాడు. ఇది 1-3 వచనాల్లో మనం గమనిస్తాం. యాకోబు కనులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచూ ఉండిరి. సో 400 మంది వస్తూ ఉన్నారు వెనకనే. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేళ్లను 2 దాసీలను పంచి అప్పగించాడు. వాళ్ళకి అప్పగిస్తున్నాడు. సో అందరి ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనక లేయాను ఆమె పిల్లల్ని, ఆ వెనక రాహేలు యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరిని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. చూడండి, 7 సార్లు సాగిలపడుతూ వెళ్ళాడంట. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాకోబు ఈ సంఘటనని. ఇలా జరుగుతుందని అనుకోవట్లే ఆయన. ముందుగా ఏమో కానుకని చెప్పి పంపించాడు. ఆయన కోపాన్ని తగ్గించాలా, ఆయన ఒకవేళ కోపంగా చంపడానికి వస్తూ ఉంటే ఇలాగా చేయాలనుకున్నాడు. తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, పెనుగులాడాడు. కానీ ఇక్కడ జరిగింది, అతని ప్రార్థన ఫలించింది. దేవుడు ఆయన మొర విన్నాడు. తన అన్న ఏ ఎమోషన్లో వచ్చాడో చూడండి. పరిగెత్తి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. నీ సేవకునికి అనే మాట వాడుతున్నాడు యాకోబు. సో అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలు దగ్గరకు వచ్చి సాగిలపడ్డారు. లేయాను ఆమె పిల్లలు దగ్గరకు వచ్చి సాగిలపడ్డారు. ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడ్డారు. యోసేపు, నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగుగా అతడు, నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాడు. అంటే ఆల్రెడీ కొన్ని మందలను పంపించాడు కదా గిఫ్ట్ లాగా. ఎందుకు అని అంటే నీ కటాక్షం కోసమే అన్నాడు. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావాల్సినంత ఉంది, నీవే ఉంచుకో అని చెప్పాడు. ఇంకా సంతోషకరమైన మాట చెప్పాడు ఆయన. సో నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నా దగ్గర కూడా చాలా ఉంది. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న యెడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖం చూచి తిని, నీ కటాక్షం నా మీద వచ్చను కదా. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించాడు మరియు నాకు కావాల్సినంత ఉన్నదని చెప్పి అతని బలవంతం చేసిన కనుక అతడు దాన్ని పుచ్చుకొని, మనం వెళుదాం, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు, నా యొద్దనున్న పిల్లలు
పసిపిల్లలని, గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చినవి నీవు నా ప్రభువుకు తెలియను. ఒక దినమే వాటిని వడిగా తోలుకొస్తే ఈ మంద అంతం వస్తుంది, కాబట్టి మీరు ముందుగా వెళ్ళండి, నేను వస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఏశావు, నీకు ఇష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరు నీ యొద్ద విడిచిపెట్టదని చెప్పగా, అతడు అది ఎలా, నా ప్రభువు కటాక్ష నా మీద ఉండనిమ్మని. ఆ దినమున ఏశావు తన త్రోవను షేయిరునకు తిరిగిపోయాడు. అంటే మాట్లాడేటప్పుడు కూడా భయం వేస్తూనే ఉంది ఆయనకి. ఎక్కడ ఏ నిర్ణయం తీసుకుంటాడో, మళ్ళీ సేవకులు ఉంచుతానంటున్నాడు, మళ్ళీ వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందో, అందరం వెళ్ళిపోదాం రండి అంటున్నాడు, కానీ దేనికైనా టైం తీసుకోవడం మంచిది అనుకున్నాడు. కాబట్టి ఈయన వెనకనే వచ్చేదానికి ఇష్టపడ్డాడు. సో అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించను. అందుచేత ఆ చోటుకి సుక్కోతను పేరు పెట్టబడింది. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కానాన్ దేశంలోనున్న షేకెమును ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి యందు తన గుడారాలు వేశాడు. మరియు అతడు గుడారములు వేసిన పొలం యొక్క భాగమును షేకెము తండ్రి అయిన హామోరు కుమారుల వద్ద 100 వరహాలకు తీసుకుని అక్కడ బలిపీఠం కట్టించాడు. ఎలోహేయి ఇస్రాయేలు అను పేరు పెట్టాడు అనమాట దానికి. సో ఏం చూస్తున్నాం మనం ఇక్కడ అని అంటే, జరిగినటువంటి మేళ్ళకి దేవుణ్ణి ఆరాధించే పద్ధతిని అనమాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఏంటి ఆ రోజుల్లో ఉన్న పద్ధతి అంటే, వారు బలిపీఠాలు కట్టి దాని మీద బలులు అర్పించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వారు నేర్చుకున్నటువంటి పద్ధతి అనమాట, దేవుడిని ఆరాధించేటువంటి పద్ధతి. కాబట్టి ఎంత మేలు చేశాడు దేవుడు ఈ 3 అధ్యాయాల లోపల యాకోబుకి అంటే, ఒకటి తన మామ నుంచి కాపాడాడు, తర్వాత తన సహోదరుడి నుంచి దేవుడు ఆయన్ని కాపాడాడు. కాబట్టి ఇక్కడ యాకోబు దేవుణ్ణి స్తుతించాడు, దేవుని గణపరిచాడు. కాబట్టి ఈరోజు మనం ఆదివారం మనం కూడా దేవుడిని ఎందుకు ఆరాధిస్తున్నాం? దేవుడు మనకి చేసినటువంటి మేళ్ళకి, మనల్ని పాపం వల్ల వచ్చే ఫలితాల నుంచి ఆయన మనల్ని రక్షించి బయటపడేసి మనల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను ఎంచిన కారణాన్ని బట్టి మనం దేవుణ్ణి ఈరోజు ఆరాధన చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా యాకోబు దేవుడు చేసిన మేళ్ళను బట్టి ఆయన్ని ఆరాధించాడు. ఓకే, ఇప్పుడు 34వ అధ్యాయంలో ఏం జరగబోతుంది ఇది మనం చూడబోతున్నాం. ఇక్కడ ఒక క్యారెక్టర్ ఎంటర్ కాబోతుంది. దీనా అనేటువంటి క్యారెక్టర్ యాకోబు కుమార్తె. ఈవిడికి అసలు ఏం జరిగింది, ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటనేది మనం చూద్దాం. లేయా యాకోబునకు కనినటువంటి కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడు. సో చూద్దామని వెళ్తే ఇతను రేప్ చేసేసాడు. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండును. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాడు. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలంలో ఉండినందున వారు వచ్చే వరకు ఊరుకుండాడు. షేకెము తండ్రి యగు హామోరు యాకోబుతో మాట్లాడటకు అతని దగ్గరకు వచ్చాడు. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చారు. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యం చేశాడని, అది చేయరాని పని కనుక ఆ మనుషులు సంతాపము పొందిరి. వారికి మిగుల కోపం వచ్చింది. అప్పుడు హామోరు వారితో, షేకెము అను నా కుమారుని మనసు మీ కుమార్తె మీదనే ఉంది, దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో
1000 మంది మా మధ్య నివసించండి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకోండి అని చెప్పాడు. మరియు షెకెము, మీ కటాక్షము నా మీద రానీయుడి. మీరేమి అడుగుదురో అది ఇస్తాను. ఓలీము కట్నమును ఎంతైనా అడగండి, మీరు అడిగినంత ఇస్తాను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యడని ఆమె తండ్రితో నేను ఆమె సహోదరులతో కూడా చెప్పాడు. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెప్పినందున యాకోబు కుమారులు షేకెముతో అతని తండ్రి అయిన హామరుతో కపటంగా ఉత్తరం ఇచ్చి అవి అవే అనినదేమనగా, మేము ఈ కార్యం చేయలేము. సున్నతి చేయించు కొనని వానికి మా సహోదరిని మేము ఇయ్యలేము అని చెప్పేశారు. మీలో ప్రతి పురుషుడు కదా సున్నతి పొందితే మేము ఈ పని చేస్తాము అని చెప్పి వీళ్ళు కొంచెం తెలివిగా వాళ్ళని మభ్యపెట్టారు. సో ఏం జరిగింది తర్వాత? కుమారులందరూ వాళ్ళు ఒక్క రోజులోనే సున్నతి పొందడానికి ఇష్టపడ్డారు. సున్నతి పొందిన తర్వాత వాళ్ళందరూ కూడా మరి గాయాలు పాలై ఉన్నారు. అయితే ఆ సమయంలో వీళ్ళు ఏం చేశారు అన్నట్లు దీనా యొక్క సహోదరులు ఏం చేశారు, ఈ మనుషులు మాతో సమాధానంగా ఉన్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీయుడి. ఈ భూమి వారికి చాలునంత విశాలంగా ఉన్నది కదా, మనం వారి పిల్లలను పెళ్లి చేసుకుని మన పిల్లల్ని ఇస్తాము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసిస్తారని చెప్పిన తర్వాత హామారును అతని కుమారుడు షేకెములో చెప్పిన మాట అతని తర్వాత అతని ఊరి గవిని ద్వారా వెళ్ళి వారందరూ వినిది. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళి వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందాడు. 3వ దినం వారు బాధపడుచుండగా యాకోబు కుమారులు ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోను, లేవి తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపేశారు. సో ఈ విషయం తండ్రికి చెప్పలేదు వాళ్ళు, కాబట్టి ప్రతి పురుషుణ్ణి చంపేశారు. వారు హామారును అతని కుమారుడు షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయి తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులు, గాడిదలు, ఊర్లోనిదేమి పొలంలోనిదేమి వారి రథాలు యావత్తు కూడా వీళ్ళు దోచుకొని, అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులతోనూ పెరిజీయులలోనూ అసహ్యునిగా చేసిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపులుగా వచ్చి నన్ను చంపేస్తారేమో, నేనును నా ఇంటి వారును నాశనమవుదామని చెప్పాను. అందుకు వారు వేశ్యల జరిగించినట్లు మా సహోదరుల ప్రవర్తించవచ్చా అని అడిగారు. సో ఇక్కడ ఒక రకంగా వాళ్ళు ఆలోచించింది కరెక్టే, కాకపోతే ఈ యాకోబుకి మీరు గమనించవచ్చు, మొదటి నుంచి కూడా చాలా భయపడేటువంటి వ్యక్తిగా మనకు అనిపిస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా అన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఓకే, సో ఇది 34లో జరిగినటువంటి సంఘటనలు. 35లో ఏం జరుగుతుంది? 35లో యాకోబు మరి అక్కడి నుంచి బయలుదేరి బేతేలునకు వస్తున్నాడు. నీవు లేచి బేతేలునకు వెళ్ళి, దేవుడు చెప్తున్నాడు అనమాట అక్కడ ఆయనతో, లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నీవు
పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పిన తర్వాత యాకోబు తన ఇంటి వారితో తన మీద ఉన్న వారందరితో అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని వీరు శుచిపరచుకొని మీ వస్త్రాలు మార్చుకోండి, మనం లేచి బేతేలకు వెళదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నన్ను నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టాలని చెప్పాడు. వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నింటినీ తమ చెవుల్లో ఉన్న పోగులను యాకోబునకు అప్పగింపక యాకోబు షేకెం దగ్గర ఉన్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రయాణం అయిపోయి బేతేలుకి వెళ్ళడం జరిగింది. తర్వాత ఏం జరిగి బలిపీఠంను కట్టి ఆ చోటుకి ఎల్ బేతేల్ అని పేరు పెట్టాడు. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయిన బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షం కింద పాతి పెట్టబడింది. సో ప్రతిదానికి కూడా ఆయన పేరు పెట్టుకుంటూ వస్తున్నాడు. అదే ఒకటి మనం గమనిద్దాం. తర్వాత యాకోబు 18 నుండి వచ్చుండగా దేవుడు అతనికి తిరిగి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనపడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. సో 11లో, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగుతాయి, జనముల సమూహాలు నీ వల్ల కలుగుతాయి, రాజులను నీ గర్భవాసమును పుడతారు, నేను అబ్రహామును అకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇస్తాను, నీ తర్వాత నీ సంతానం నాకు ఈ దేశమును ఇస్తానని అతనితో చెప్పాడు. సో నీ తదనంతరం నీ దేశానికి ఇస్తాను, అబ్రహామునకు ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే అబ్రహాం తర్వాత వచ్చేటువంటి సంతానానికి దేవుడు దాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పి దేవుడు ఎలా పరిచయం చేసి ఎలా చెప్తున్నాడు చూడండి. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని, అంటే దేవునికి అన్ని శక్తులు ఉన్నాయి, ఏమైనా చేయగలడు ఆయన. సో నీ సంతానాన్ని అభివృద్ధి చేయగలడు, తర్వాత రాజులు వంశాలు నీ గర్భంలో నుండి వస్తాయి అని చెప్పి ఆశీర్వదించడం జరిగింది. కాబట్టి అక్కడ పానార్పణం చేసి నూనె దాని మీద పోసి అక్కడ మాట్లాడిన చోట్ల అతడు ఏం చేస్తున్నాడు, తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేలను పేరు పెట్టాడు. సో ఈరోజు బేతేలు సంఘాలని మనం చూస్తుంటాం, బేతేలు ప్రార్థనా మందిరం అని. ఇక్కడ దేవుడు మాట్లాడతాడు అని చెప్పడానికి సింబాలిక్గా వాళ్ళు ఆ పేర్లు పెట్టుకుంటారు అనమాట. కానీ వాస్తవానికి ఇది వేరే, ఇది వేరే. సో వాళ్ళు ఈ విధంగా దేవుడు మాట్లాడిన చోటు అని చెప్పి మాట్లాడే చోటు అన్నట్టుగా ప్రజల్ని ఈ రోజుల్లో తప్పుదారి పట్టిస్తున్నారు. సో వారు బేతేలు నుండి ప్రయాణం అయిపోయారు, ఎఫ్రతాకు వెళ్ళారు. ఆ తర్వాత ఇస్సాకు మరణం కూడా వాళ్ళ యొక్క వంశావళి కూడా మీరు చూడొచ్చు. 23 నుంచి యాకోబు యొక్క కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యోదా. ఈ పేర్లన్నీ మీరు కంఠస్థం చేసేయాలి, ఎందుకంటే మీకు ముందు చరిత్రలో ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. 12 మంది కుమారుల పేర్లు ఇక్కడ చెప్పడం జరిగింది. అబ్రహామును ఇస్సాకును పరదేశంలో ఉండిన మమ్రేలో కిరియత్ అర్బాకు తన తండ్రిని ఇస్సాకు నద్దకు యాకోబు వచ్చాడు, అది హెబ్రోన్. ఇస్సాకు బతికిన దినములు 180 సంవత్సరాలు. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొందిన తన పెద్దల దగ్గరికి చేర్చుకోబడ్డాడు. సో ఇస్సాకు యొక్క మరణం కూడా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి దేవుని యొక్క వాగ్దానం నెరవేరబోతుంది, నెరవేరడానికే చరిత్ర అంతా జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం. సో ఈ సంతానం ఎంతగా అభివృద్ధి కాబోతుందో దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఆ తర్వాత 36వ అధ్యాయంలో ఏషావు యొక్క వంశావళి గురించి చెప్పబడింది. ఏషావు సంతానం ఎలా విస్తరించింది అనేది చెప్పబడింది.
ఈ వంశబలంతా కూడా ఇందులో ఉంటుంది. అది మనకంత అంటే చరిత్రలో అక్కడక్కడ వీళ్ళని ఏమని పిలిచేవాళ్ళు అని అంటే 31వ వచనంలో, మరియు ఏ రాజైనను ఇస్రాయేల్ మీద రాజ్యము పరిపాలన చేయక మునుపు ఎదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజు ఎవరనగా ఎదోమీయులు అనేటువంటి పేరుతో వీళ్ళు పిలువబడడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఎదోమీయులు అనేటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ముందు ముందు చరిత్రలో మనకి కనిపిస్తారనమాట. సో 37వ అధ్యాయంలో ఏముంది? 37వ అధ్యాయంలో పెద్ద సంఘటనే జరిగింది. యాకోబు గారి 12 మంది కుమారులు చేసినటువంటి ఒక మోసపూరితమైనటువంటి పని మనకు కనిపిస్తుంది. యాకోబు తన తండ్రి పరవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించాడు. యాకోబు వంశావళి ఇది. సో యోసేపు 12 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుతూ ఉన్నాడు. చూడండి, అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దకు జల్ఫా కుమారుల యొద్దకు ఉండాడు. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉన్నాడు. సో ఇక్కడ కొంచెం అన్నలకి ఇబ్బంది అనిపించింది. ఎవరైనా మన రహస్యాలు ఎవరైనా బట్టబయలు చేస్తూ ఉంటే, మన గురించి సమాచారం అందరికీ తెలియజేస్తుంటే ఎలా ఉంటుంది మనస్సాక్షి? సో అలాంటి వారిని దూరపరచాలనేదే మనం అనుకుంటాం అన్నమాట. కాబట్టి అలాంటి ఆలోచనలు ఇక్కడ కూడా చేశారు అన్నలు. సో యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కాబట్టి తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని పుట్టించాడు. అతని సహోదరులు, నాకు తెలిసి మీకు ఈ స్టోరీ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. తన అన్నలందరూ కూడా అతని మీద పగబట్టారు. పగబట్టిన తర్వాత సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని వెళ్తావా అంటే, ఈయనకు ఒక కళ వచ్చింది. ఆ కళని వాళ్ళతో చెప్తున్నాడు అనమాట 7వ వచనంలో. మనము చేనులో పనులు కట్టుచూ ఉన్నాము, నా పన లేచి నిల్చుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు సాష్టాంగపడ్డాయి అని చెప్పాడు. సో ఈయన కళ చెప్పగానే వీళ్ళకి అర్థమైపోయింది. ఓహో, అంటే నువ్వు మాకు రాజు అవుతావు, మేమందరం నీకు సేవకులు అవుతామా అని చెప్పి ఆయన మీద కోప్పడి మరింతగా పగబట్టారంట. సో అతడు ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియజేశాడు. ఇదిగో నేను ఒక కళ కన్నాను, అందులో సూర్యచంద్రులు 12 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పాను. సూర్యచంద్రులను మరియు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏంటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుతుమా అని అతన్ని గద్దించాడు. సో అంటే కళ చెప్పగానే కళ భావాన్ని వాళ్ళు క్యాచ్ చేశారనమాట. ఓహో, ఇట్లా జరగబోద్దా అన్నట్టుగా. సహోదరులు అయితే అసూయపడ్డారు. తన గురించి వారి గురించి సమాచారం తండ్రికి చెప్తున్నారని ఈర్షపడ్డారు, కోప్పడ్డారు, పగబట్టారు. ఇన్ని జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి అతనికి? సో అతన్ని ఎలాగైనా కానీ చంపేయాలని కుట్ర పూనారు. అతడు షేకేము నాకు వచ్చాడు. అతని పొలంలో అటు ఇటు తిరుగుతుండగా ఒక మనిషి అతను చూచి, నువ్వేం ఎదుగుచున్నావు అని. అందుకు అతడు, నేను నా సహోదరులు ఎదుగుచున్నాను, వారు ఎక్కడ మందనం మేపుచున్నారో దయచేసి నాకు తెలపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, సో నువ్వు అలా వెళ్ళు అని చెప్పాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడిని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీళ్ళని తినివేసినని చెప్తాము అని అనుకున్నప్పుడు
ఈయన కలలేంటో ఏంటేంటో అని అనుకున్నప్పుడు రూబేను ఈ మాట విని మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతులు పడకుండా అతన్ని విడిపించాడు. బహుశా ఈ రూబేను కనుక ఇలాగ అనకుండా ఉన్నట్లయితే ఇది ఇది మళ్ళీ రిపీట్ అవుద్ది స్టోరీ. అందుకని రేపు రూబేన్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించాడు. రూబేను అతని తండ్రికి అతనికి అప్పగించటకై వారి చేతుల్లో పడకుండా అతని విడిపింప తలచి రక్తము చిందింపకుడి, హాని ఏమీ చేయొద్దు, అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాడు. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉన్న విచిత్రమైన నిలువుటంగిని తీసేసి గుంటలో పడేశారు. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు కూడా లేవు. వారు భోజనం చేయ కూర్చున్నారు. కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోబట్టకు కొంతమంది అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణాలను దాచిపెట్టినందువలన ఏంటి ప్రయోజనం? చూడండి, యోధా అంటున్నాడు. సో వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటే వీళ్ళు మళ్ళీ సీన్లోకి వస్తారు యోసేపు గారి దగ్గరికి. సో ఐగుప్తులో ఆ యొక్క ప్రయాణం వెళ్తున్నటువంటి వారికి అమ్మేశారు. వాళ్ళు తీసుకుపోయి 36వ వచనంలో చూసినామంటే, సేనాధిపతి అయిన ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునకు అతన్ని అమ్మివేశారు. సో ఇది 37వ అధ్యాయం. యోసేపు ఆయన అన్నల చేత అమ్మబడ్డాడు. 38వ అధ్యాయంలో ఏం జరిగింది? 38లో మరి తన తండ్రి బాధపడినాడు. ఆ తర్వాత యోధా గురించినటువంటి కొన్ని సంగతులు ఇందులో రాయబడ్డాయి. యోధా యొక్క వివాహము, మరి అతని కుటుంబము, యోధా 2 కుమారులు, భార్య చనిపోవడం జరిగింది. యోధా తామారు నందు పిల్లల్ని కనింది. సో ఈ అంటే ఇక్కడ మనం చూస్తాము కొన్ని సంగతులు, హైలైట్స్ అన్నమాట ఇవి. యోధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దాన్ని పెండ్లి చేశాడు. పై నుంచి చదువుదాం. 38లో, ఆ కాలమందు యోధా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళింది. ఎవరు? యోధా తన సహోదరులను విడిచి హీరా అను ఒక దగ్గర అతను ఉన్నాడు. అక్కడ షూయా అను ఒక కానానీయుని కుమార్తెను యోధా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయింది. ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టింది. ఆమె మరల గర్భవతి కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టింది. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి షేలా అని పేరు పెట్టింది. ఆమె వీని కనినప్పుడు అతడు ఖరీబులో ఉన్నాడు. అంటే ఏం జరిగింది? వాస్తవానికి కానానీయులతో వివాహం చేసుకోకూడదు, కానీ ఇతను కానానీయుల్లో వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. కానానీయుల కుమార్తెని వివాహం చేసుకున్నాడు. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారును దాన్ని పెళ్లి చేశాను. జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను ఒక స్త్రీకి ఇచ్చి వివాహం చేశాడు. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపించేశాడు. అప్పుడు యోధా ఓనాతో, నీ భార్య నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పినప్పుడు ఓను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకుండానట్లు అతడు దాన్ని ఒప్పుకోలేదు. కాబట్టి అంటే సంతానం విస్తరించాలా, కానీ ఇక్కడ మనం చూస్తుంటే అంత తారుమారుగా అయిపోతుంది అన్నమాట. యెహోవా దృష్టికి అతడు చేసింది కూడా చెడ్డతనం కాబట్టి అతను కూడా చంపేశాడు. మరి ఇప్పుడు తామారుకి ఉన్నటువంటి ఆధారం ఏముంది?
ఇద్దరు కుమారులు చనిపోయారు. సో భార్య కూడా చనిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ సంతానం ఎక్కడి నుంచి రావాలి? సో రమారమి 3 నెలలు అయిన తర్వాత 24లో మనం చూస్తాం, నీ కోడలకు తామారు జారత్వం చేసింది, అంతేగాక ఆమె జారత్వం వలన గర్భవతి అయిందని యూదాకు తలబడి. సో ఎలా జరిగింది ఇది? ఎలా జరిగిందంటే మనం పై వచనాల్లో చూస్తే ఇతడే మరి ఆ పని చేసినట్టుగా మనం గమనిస్తాం. ఈ కోడలు గర్భంలో నుంచి, అంటే కోడలతో శయనించడం అనేది జరిగింది పైన. అంటే ఆ మొహం చూడ్డాయన, కానీ ఆమె కొన్ని ఆనవాళ్ళు తీసి పెట్టుకుంది. చాలా తెలివిగా ఆయన సంతానంలో నుంచే పిల్లలు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇలా చేసిందనమాట. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా యూదా తామారు నందు పెరసు జరహు అనేటువంటి వారిని కన్నటువంటి విషయాలు 38లో మనం చూస్తాం. సో 39లో ఏముంది? 39లో యోసేపు స్టోరీ మళ్ళీ బయటకు వస్తుంది. ఈ స్టోరీ కూడా మీకు అందరికీ బాగా తెలిసిందే. యోసేపుకు జారత్వం చేసేటువంటి అవకాశాలు రావడం, పోతీఫరు దగ్గర ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే 7వ వచనంలో, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసింది, తనతో శయనించమని చెప్పింది. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగిందంతా నా చేతికి అప్పగించాడు కదా, నా వశమున తన ఇంటిలో ఉన్నది ఏది ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పై వాడు ఎవడనూ లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, చూడండి, దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. ఇదనమాట దేవుణ్ణి ఆకట్టుకునేటువంటి నిర్ణయాలు, ఆకట్టుకునేటువంటి జీవితం. సో దేవునికి విరోధంగా ఇక నేను ఎందుకు చేయాలి? ఆమె నా స్త్రీ కాదు, పరాయి స్త్రీ. పరాయి స్త్రీతో నేను ఎందుకు కొడుకోవాలి? అలా చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఇలాంటి జారత్వాన్ని దేవుడు అంగీకరిస్తాడా? సో ఈ భయం అతన్ని అక్కడి నుంచి పారిపోయేటట్లు చేసింది. సో పారిపోయిన తర్వాత ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు? ఇదే అనమాట ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పేది, ఇది ఇరుకు మార్గము. క్రైస్తవ జీవితం ఇరుకు మార్గం. ఎందుకని ఇరుకు మార్గం అది? ఎందుకంటే దీంట్లో నీతిని అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. లోకంలో వెళ్ళాల్సిన దారి, లోకం వెళ్ళే దారిలో మనం వెళ్ళకూడదు. కనుక కొంచెం కష్టమైన నీతిని జరిగించడానికి ఇష్టపడాలి. యోసేపు గారి ఈ అధ్యాయంలో యోసేపు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో గొప్పది. అది ఈరోజు అందరికీ ఆదర్శం అన్నమాట. పాపానికి మనందరం భయపడాలి, పాపం చేయకుండా జాగ్రత్త పడాలి, జారత్వానికి దూరంగా పారిపోండి అని మరి ఉత్తరాల్లో మనం చూస్తాం. సో ఈ అధ్యాయం అందరూ గుర్తుపెట్టుకోండి. యోసేపు గారిని అనేక విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ విధంగా. కాబట్టి యోసేపు ఇలాగా చేయడం వల్ల పోతీఫరు డెవలప్ అయినాడు తన వల్ల. తర్వాత ఆయన ఇక్కడి నుంచి చూడండి 23వ అధ్యాయంలో, దేవునికి విరోధంగా నేను ఇలా పాపం చేస్తానా అని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు అతని మీద చూడండి ఎంత కనికరపడ్డాడు. 21వ వచనంలో, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లుగా చేశాడు. సో ఇరుకు మార్గమే, కానీ దేవుడు సహాయం చేస్తాడు. అది ఈరోజు మనందరం నమ్మేటువంటి విషయం. సో చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదులందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. ఎక్కడికి వెళ్ళినా నెంబర్ 1లో ఉన్నాడు యోసేపు. కారణం దేవుణ్ణి నెంబర్ 1 చేసుకున్నాడు కాబట్టి. సో యెహోవా అతనికి తోడైండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అతనికి అప్పగించబడిన దేని గురించి విచారణ చేయక ఉన్నాడు. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలం మగునట్లు చేశాడు.
చూడండి, ఒక పాపం నుంచి దేవునికి భయపడి పాపం చేయకుండా కాపాడుకున్న వ్యక్తికి దేవుడు ఎంత చక్కని అవకాశాలు తనకు అందుబాటులో తీసుకొచ్చాడు. మరి 40 అధ్యాయంలో ఏముంది? 40 అధ్యాయంలో ఒక కళ రావడం. ఇక్కడ చూడండి, ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు వల్ల తప్పు చేశారు కనుక ఫరో పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి అయిన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపడి వారిని చెరసాల ఉంచడానికి రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించేశాడు. అది యోసేపు బంధించబడిన స్థలం. సో వాళ్ళిద్దరు కూడా యోసేపు ఉండే చోట్లోనే ఖైదీలయ్యారు. ఆ సేనాధిపతి వారిని యోసేపు కోసం చేయగా అతడు వారికి ఉపచారం చేసెను. వారు కొన్ని దినముల కావల్లో ఉంచబడిన తర్వాత వారిద్దరూ, అనగా చెరసాల్లో బంధించబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు భక్ష్యకారుడు, అంటే పానదాయకుడు అంటే ఈ డ్రింక్స్ అన్నీ సప్లై చేసేవాడు, భక్ష్యకారుడు అంటే ఫుడ్ సప్లై చేసేవాడు. ఒక్కటే రాత్రి ఎందుకు కలలు కన్నారు, ఇద్దరు కూడా కలలు కన్నారు. ఏంటి కళ? వేరువేరుగా భావాలు గల కలలు కన్నారు. తెల్లవారినప్పుడు యోసేపు వారి ఎద్దుకు వచ్చి వారిని చూడగా వారు చింతపడి కూర్చో ఉన్నారు. ఏంటి విషయం అని అడిగినప్పుడు అందుకు వారు, మేము ఇలా కళ్ళ కన్నాము, భావం ఎవరు చెప్పగలుగుతారు, చెప్పేవాళ్ళు లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూసి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పండి. చూడండి, దేవుని మీద ఆయనకున్న విశ్వాసం చూడండి. దేవుని ఆధీనమే ఇవన్నీ కూడా అని చెప్పినప్పుడు యోసేపుకి కళలు చెప్పారనమాట. కళలో ఏముంది? నా కళలో ఒక ద్రాక్షావళి నా ఎదుట ఉంది, ఆ ద్రాక్షావళికి 3 తీగలు ఉన్నాయి, అది చిగురించినట్లుగా ఉండెను, దాని పువ్వులు వికసించును, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములైను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండింది, ఆ ద్రాక్ష ఫలములను నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితనని కళను అతనికి వివరించి చెప్పాడు. అప్పుడు యోసేపు దాని భావం మీదే, 3 తీగలు 3 దినాలు, ఇంకా 3 దినాల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా అప్పగిస్తాడు. అయిపోయింది. కళభావం ఏముంది అందులో? సింపుల్గా చెప్పేసినాడు, నువ్వు ఉద్యోగం మళ్ళీ దొరుకుతుంది, కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నా ఎందుకు అనుకరించి ఫరోతో నా గురించి మాట్లాడమని చెప్పాడు అనమాట యోసేపు. నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలించబడితేనే అది నిశ్చయము, మరియు ఈ చెరసాల నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేనని అతనితో చెప్పాను. అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లా, నేనును కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు 3 గంపలు నా తల మీద ఉంచబడ్డాయి, మీది గంపలో ఏమో ఫరో నిమిత్తము సమస్త విధమైన పిండి గంపలు ఉన్నాయి, పక్షులు నా తల మీదనున్న ఆ గంపల నుండి వాటిని తీసుకొని తింటూ ఉన్నాయి. అందుకు యోసేపు భావం మీదే, 3 గంపలు 3 దినాలు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును, అప్పుడు పక్షులన్నీ వచ్చి నీ మీద పడి మాంసం తినివేస్తాయి అని చెప్పాడు. ఒక కళ ఏమో పాజిటివ్గా ఉంది, మరొక కళ ఏమో నెగిటివ్గా ఉందన్నమాట. 3వ దినం ముందు జరిగింది ఏంటంటే, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించారు. వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చాను కనుక అతడు ఫరో చేతికి గిన్నె మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించాడు. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొని అతన్ని మర్చిపోయాడు. సో మర్చిపోయాడు, ఇంకా టైము గడవడం ప్రారంభమైంది అనమాట. ఇది 40వ అధ్యాయము. ఇప్పుడు దేవుడే మళ్ళీ ఇంకొక ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు
పానదాయకుడు కన్నా కళనికి దాని భావాన్ని తెలిపాడు దేవుడు. ఆ భావంతో యోసేపు చెప్పిన భావంతో అతడు మళ్ళా తిరిగి ఉద్యోగాన్ని పొందాడు. అయితే ఇప్పుడు ఫరో కలగన్నాడు. అతడు ఏటి యొద్ద నిల్చుండగా చూపునకు అందమైనదియు బలిసినదియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమైన చిక్కిపోయిన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి యొద్ద ఆ ఆవుల వద్ద నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయచ్చు ఉండెను. అంతలో ఫరో మేలుకొన్నాడు. సో ఇది కళ. మరి మళ్ళా రెండోసారి కలగన్నాడు. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక్క దొంటన పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పేల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. సో ఫరో ఇలాంటి కళ్ళగన్న తర్వాత అతను మనసులో కలవరం రేగింది. ఏం జరుగుతుంది ఏంటి? సో ఎవరు కూడా అతని కలభావం చెప్పలేకపోయారు. అప్పుడు భక్ష్యకారుల అధిపతి మరి ఈ కళ వచ్చింది, దీనివల్ల ఇలా జరిగిందని తెలిసిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వచ్చింది యోసేపు ఆయనకి. ఒక హెబ్రీయుడు అనేటువంటి అబ్బాయి ఉన్నాడు, అతను ఈ విధంగా నాకు కలభావం చెప్పాడు, అతను చెప్పిన కళ చొప్పున జరిగింది అని వివరణ ఇచ్చిన తర్వాత మరి 25లో యోసేపు ఫరో కన్న కళ ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాడు. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరాలు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరాలు అని చెప్పి టైం చెప్పాడు. కళ ఒకటే. వాటి తర్వాత చిగిపోయినవి వచ్చాయి కదా, ఇవన్నీ కూడా ఒకటేమో విస్తారంగా పంటలు పండుతాయి, మరొకటేమో కరువు ఏర్పడుతుంది అని చెప్పిన తర్వాత ఫరోకి ఇంకా ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. 32లో ఈ కార్యమును దేవుని వలన నిర్ణయించబడి ఉన్నది. చూడండి, దేవుని మాత్రం మర్చిపోవట్లేదు, దేవుడే ఇలా చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇది దేవుడు శీఘ్రముగా జరిగిస్తాడు. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడిను. సో 2 సార్లు ఎందుకు అన్నాడు కళ అంటే అది త్వరగా జరగబోతుంది అని చెప్పాడు. మరి దీన్ని ఎదుర్కోవడం ఎలా? దీన్ని ఎదుర్కోవడానికి ఆయన్నే అధికారిగా నియమించాడు. 33, 34 వచనంలో ఆయన నియామకం జరిగింది. ఆ తర్వాత 45వ వచనంలో మరియు ఫరో యోసేపునకు జఫ్నత్పా నెహు అను పేరు పెట్టి అతని ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెకు ఆసెనతు నిచ్చి పెండ్లి చేశాడు. సో యోసేపుకు వివాహం అయింది. యోసేపు ఐగుప్తు దేశమందు ధాన్యాన్ని సమకూర్చాడు. చాలా చక్కగా జ్ఞానంగా దేవుని యొక్క చూడండి, ఒక్క దగ్గర పాపం నుంచి దేవునికి ఇది ఇష్టం లేదు, దేవుని చిత్తం ఇది కాదు అని జాగ్రత్త నుంచి తప్పించుకున్న కారణాన్ని బట్టి యోసేపును దేవుడు హెచ్చిస్తూ రావడం మనం చూస్తాం. సో ఈ లోపల అన్నీ కూడా సిద్ధం చేశాడు. అయితే కరువు సంవత్సరాలు ప్రారంభమైనాయి ఈ అధ్యాయం ముగిసేటప్పటికి. సో కరువు ప్రారంభమైంది. కరువు అప్పుడు ఇంకేం చేయాలి? ఇంకొక కళ ఉంది, ఆల్రెడీ నెరవేరాల్సినటువంటి కళ. తన అన్నదమ్ముల గురించి ఉన్నప్పుడు, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కన్నటువంటి కళ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో ఈ బ్యాలెన్స్ ఏం జరగాలి? అది 42వ అధ్యాయంలో మనం చూసేటువంటి విషయం. యాకోబు తన కుమారులను ఐగుప్తుకు పంపించడం ఇందులో ఉంది. యాకోబు కుమారులు ఐగుప్తులో యోసేపును కలుసుకోవడం, యోసేపు షిమ్యోను బంధించడం, ఐగుప్తులో జరిగిన సంగతులు తమ తండ్రికి వివరించడం, ఇదంతా కూడా 42వ అధ్యాయంలో ఉంది. ఇది చాలా ఒక నాటకీయ పరిణామంలో ఉంటుందన్నమాట. సో వీళ్ళ సహోదరులను చూసినప్పుడు ఆయన చాలా బాధపడతాడు అనమాట. సో ఆ ఎమోషన్ అంతా కూడా మనకి కనిపిస్తుంది. ఒకరిని ఆపేసినాడు, షిమ్యోన్ని ఆపేసి మీరు వెళ్ళేసి మీ తండ్రిని తీసుకురండి అని చెప్తాడు.
అంటే మేమందరం 12 మంది అని చెప్తాడనమాట. అదొక తప్పు చెప్తారు వాళ్ళు. సో 21లో అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. ఇప్పుడు గుర్తొచ్చింది, తన తమ్ముడి విషయంలో ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని ఆలోచన వచ్చింది వాళ్ళందరికీ కూడా. దానివల్ల ఇదంతా ఎదుర్కొంటున్నాం మనము. 22లో రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినకపోతిరి కనుక అతని రక్తాపరాధం మన మీద మోపబడుతున్నదని వారికి ఉత్తరం ఇచ్చాను. సో రూబేను అప్పుడే ఆయన నివారించాడు వాళ్ళని చంపేద్దామన్నప్పుడే. కాబట్టి అపరాధం మనల్ని వెంటాడుతుంది అనుకున్నారు. సో ఈ వివరాలన్నీ కూడా వాళ్ళు తన తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి సంగతులన్నీ కూడా తెలియజెప్పారు. 26 నుంచి 34 వచనం వరకు ఈ వివరణ ఉంది. సో ధాన్యం కోసం వచ్చారు, మొదటిసారి ఐగుప్తుకి వెళ్ళారు. సో తర్వాత 43వ అధ్యాయంలో యాకోబు తన కుమారులను ఐగుప్తుకి రెండోసారి పంపడం జరిగింది. యోసేపు ఇంట్లో తన సహోదరులు ఉన్నారు. యోసేపు తన సహోదరులకు విందు ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం 43వ అధ్యాయంలో. సో ఇది కూడా ఒక నాటకీయ పరిణామంగా ఉంటుంది అనమాట. అంటే కొంత ఎమోషనల్గా స్టోరీ అంతా జరగడం మనం చూస్తాం. తర్వాత 44వ అధ్యాయం. 44వ అధ్యాయంలో ఇప్పుడు అసలు ఆయన రాలేదు కదా, తండ్రి రాలేదు కాబట్టి తండ్రి వచ్చేదానికోసంగా కొంత మళ్ళీ ఒక నాటకీయ పరిణామాన్ని సిద్ధం చేసుకున్నాడు యోసేపు. సో యోసేపు గృహ నిర్వాహకుడు, ఎవరి గిన్నెలో వారి రోకాలు ఉంచడం జరిగింది. బెన్యామీను గోనిలో గిన్నె దొరికిందనమాట. వీళ్ళు వెళ్ళి మళ్ళీ చెక్ చేసినప్పుడు యోసేపు ఎదుట తన సహోదరులు ఉన్నారు. 13 నుంచి 34వ వచనం వరకు ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరైనా చదువుతారండి 13 నుంచి? ఆ, 44:19 నుంచే కదా అంకుల్? అవును. ఏలినవాడు మీకు మీ తండ్రి అయిన సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగాను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయెను. వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి అప్పుడు తమరు నేను అతనిని చూచుటకు అతని నా యొద్దకు తీసుకురండని తన దాసులతో చెప్పితిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు. వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాడు తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి. అందుకు తమరు మీ తమ్ముని మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసితిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము. మా తండ్రి మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళుదము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనుషుని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన మా తండ్రి, నా భార్య నాకిద్దరిని కండని మీరు ఎరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయాను. అతడు నిశ్చయంగా దుష్టమృగముల చేత చీల్చబడాడు అనుకుంటుని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుట నుండి ఇతనిని తీసుకుని పోయిన తరువాత ఇతనికిని హాని సంభవించిన ఎడల నెరస్తుని వెంట్రుకల గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను. కావున తమ దాసుడైన మా తండ్రి యొద్దకు మేము వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవుడు. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకల గల తమ దాసుడనైన నేను ఈ చిన్న వానిని గుర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతనిని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండనని చెప్పి తిని.
కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిమ్ము. ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు తనతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. సో అంటే ఎలాగైనా తండ్రిని తన దగ్గరికి తీసుకురావాలన్న ప్రయత్నమే ఇక్కడ యోసేపు గారు చేస్తున్నారు అనేది మనం చూడాలన్నమాట. సో 45లో ఏం జరుగుతుంది? అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తను తాను అణుచుకొన జాలక, అంటే ఎమోషన్ ఎక్కువైపోయింది. నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపేయండి అని బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన సహోదరులను తను తాను తెలియపరుచుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులు ఫరో ఇంటి వారు విన్నారంట. అంటే ఎంత పెద్దగా ఏడ్చుంటాడో. ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అప్పుడు యోసేపు నేను యోసేపుని, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సమ్ముఖం ముందు తొందరపడి అతనికి ఉత్తరం ఇవ్వలేకపోయారు. వాళ్ళు స్టన్ అయిపోయి ఉన్నారు. అయినా యోసేపు ఏడవడం ఏంటి? తనకి ఇంత అన్యాయం చేసిన, నేరం చేసిన సహోదరుల పట్ల అతడు వ్యవహరించే తీరేంటి? అది ఇక్కడ మనం చూడాలన్నమాట. సహోదరులు స్టన్ అయిపోయి ఉన్నారు. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులు చెప్పినప్పుడు వాళ్ళందరి దగ్గరకు వచ్చారు. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుని యోసేపు నేనే. ఆయనను నేను ఇక్కడ వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడద్దు, మీరు సంతాపడనీయద్దు, ప్రాణరక్షణ కొరకు. చూడండి, ఇదనమాట యోసేపు గారితో ఉన్న, అంటే యోసేపు గారిలో ఉన్న గొప్పతనం. ఎందుకంటే దేవునితో కలిసి కలగలిపి ఆలోచిస్తున్నాడు అనమాట యోసేపు. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. అంటే జరిగిందాన్ని అంతటిని కూడా ఎలా తీసుకుంటున్నాడు, ఎంత పాజిటివ్గా తీసుకుంటున్నాడో పరిస్థితులు చూడండి. ఎంత తారుమారైపోయి మళ్ళీ తన అన్నల్ని ఆయన కలుసుకుంటున్నాడు. అంటే ఆ కళ నెరవేరుతుంది ఇక్కడ. అదే మనం చూస్తాం. కాబట్టి 2 సంవత్సరాల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యం కానీ కోత లేని సంవత్సరాలు ఇంకా 5 వస్తాయి. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకు, ప్రాణమును కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. కాబట్టి దేవుడే కానీ మీరు ఎక్కడికి పంపబడలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం మీద ఏలకగాను నియమించేస్తున్నాడు. ఇదంతా నా ప్రతిభ కాదు. చూడండి, ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు యోసేపుని చూసి మనం ఈ సంఘటనలన్నింటిలో. దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికీ ప్రభువుగా నియమించేస్తున్నాడు. సో నా దగ్గరికి రండి, అక్కడ ఉండొద్దు, నీవు గోషేను దేశం ముందు నివసించదువు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను గొర్రెల మందలు పశువులు నీ కలిగినది యావత్తును నాకు సమీపంగా ఉండును. ఇకను 5 కరువు సంవత్సరాలు రాబోతున్నాయని చెప్పినప్పుడు సో వారు వెళ్ళారు. ఇదే సమాచారాన్ని చూడండి 14లో అతడు తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చాడు. అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడారు. సో అక్కడి నుంచి వాళ్ళ చేత వాళ్ళను పంపించాడు. సో వారు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి 25వ వచనం నుంచి వారు ఐగుప్తు నుండి బయలుదేరి కానాను దేశం తండ్రి యాకోబు దగ్గరికి వెళ్ళారు. యాకోబు గారి దగ్గర జరిగిందంతా కూడా వివరించారనమాట. అతడు నిశ్చేష్టుడు ఆయను అని ఉంది. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలు అన్నిటినీ అతనితో చెప్పారు. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూసినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణం తెప్పరిల్లిందట. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూస్తాను అని చెప్పి అనుకున్నాడు. ఇది 45వ అధ్యాయం. 46లో ఏం జరిగింది? యాకోబు కుటుంబం అంతా కూడా ఐగుప్తుకి రావడం జరిగింది. దేవుడు ఐగుప్తునకు వెళ్ళమని యాకోబుతో చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినంతకి తీసుకుని ప్రయాణమై బెర్షెబాకు వచ్చి తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను.
సో చూడండి, జీవితంలో ఏదైతే కొద ఉందో లేక మేలు జరగాల్సింది ఉందో అది జరిగినప్పుడు ఖచ్చితంగా దేవుడిని వాళ్ళు ఆరాధిస్తున్నారనమాట, బలులు అర్పించి. అప్పుడు రాత్రి దర్శనంలో ఎంత దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచినందుకు చిత్తం ప్రభు అన్నాడు, నేనే నీ దేవుడను, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడద్దు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వస్తాను. అంటే మళ్ళా దేశం మారిపోద్దేమో అని అనుకోవచ్చు, కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు అక్కడికి వెళ్ళు, మళ్ళా నేను తీసుకొని వస్తాను అని దేవుడే ఆయనతో చెప్తున్నాడు అనమాట. యాకోబు లేచి అక్కడి నుంచి ఫరో అతన్ని ఎక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లల భార్యలు ఎక్కించుకొని వారందరూ కూడా వచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఐగుప్తుకి తిరిగి వచ్చారు. ఐగుప్తుకి వచ్చిన తర్వాత ఎవరెవరు వచ్చారో మొత్తం వాళ్ళ పేర్లతో సహా ఇక్కడ అంతా కూడా వివరణ మనం చూస్తాం. ఎవరు? రూబేను, షిమ్యోను, లేవి, యూదా, వాళ్ళ యొక్క సంతానం అంతా కూడా మనం అక్కడ చూస్తాం. సో 28 నుంచి యాకోబు వచ్చి యోసేపును కలుసుకోవడము, వాళ్ళందరికి కూడా ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం, గోషేను దేశం ముందు కాపురం ఉంటున్నట్లు మా చిన్నతనం నుండి ఇది వరకు నీ దాసులను మేము మా పూర్వీకులను పశువులు గలవారు విన్నామని చెప్పండి అని చెప్పినప్పుడు అదే విధంగా చెప్పారు ఫరోకి. కాబట్టి అక్కడ ఒక ప్రాంతాన్ని వారి కోసం కేటాయించడం మనం చూస్తాం. సో 47వ అధ్యాయం. 47వ అధ్యాయంలో ఏం జరిగింది? యాకోబు ఫరోని కలుసుకున్నాడు. ఫరో యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులు వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతో కలిగిన అంతటితో కానాను దేశం నుండి వచ్చారు, గోషెనులో ఉన్నారని తెలియజేయగా, తన సహోదరులందరిలో 5గురిని వెంట పెట్టుకొని పోయి ఫరో సొమ్ముకు ముందు నిలబడ్డాడు. ఫరో అతని సహోదరులను చూసి, మీ వృత్తి ఏమిటి అని అడిగినప్పుడు ముందుగా అనుకున్న రీతిలో గొర్రెల కాపరులను అని చెప్తారు. కాబట్టి ఫరోకి ఎక్కడ కూడా అభ్యంతరం లేకుండా ఆ స్థలాన్ని కేటాయించి, మరి ఐగుప్తీయులు ద్రవ్యమిచ్చి ఆహారం కొన్నారు. అంటే అంటే వాళ్ళు కొన్నారు, వీళ్ళకి మాత్రం చక్కని జీవితాన్ని దేవుడు అందించాడు అన్నమాట. సో వాళ్ళు ద్రవ్యమిచ్చి ఆహారం కొన్నారు, పశువులనిచ్చి ఆహారం కొన్నారు, భూములనిచ్చి ఆహారం కొన్నారు. సో ఇలాగా వాళ్ళ యొక్క జీవన విధానం కొనసాగింది. సో ఫరోని దీవించి ఫరో ఎదుటి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు అతని తండ్రి సహోదరులు ఐగుప్తు దేశంలో నివాసించి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యాన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆహారాన్ని లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాడు అని మనకి సమాచారం. కాబట్టి ఐగుప్తీయులేమో వాళ్ళు ఈ విధంగా అన్ని అమ్ముకొని, ఆస్తిపాస్తులు అమ్ముకొని ఆహారం పొందేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. 27 ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషెను ప్రాంతంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. సో మిగుల విస్తారంగా ఆస్తిని వాళ్ళు పొందారు. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరాలు బ్రతికాను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరంలో 147 సంవత్సరాలు బతికాడు. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతని కుమారులను యోసేపును పిలిపించి, నా ఎడల నీ కటాక్షం దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచమని చెప్పినప్పుడు ప్రమాణం తీసుకున్నాడు. ప్రమాణం ఏంటి? ఐగుప్తులో నన్ను పాతిపెట్టు, నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టండి అని చెప్పాడు. అందుకు అతడు, నేను నీ మాట చొప్పున చేస్తాను. మరియు అతడు నాతో ప్రమాణం చేసినప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేశాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు మంచపు
తలాపు మీద వంగి నమస్కారం చేశాడు. సో తను చనిపోతే అతని అస్థికులన్నీ కూడా అక్కడ పూడ్చిపెట్టమని చెప్పాడు. అతన్ని కానాన్ దేశంలో, ఈ దేశంలో వద్దని చెప్పి ప్రమాణం తీసుకున్నాడు అనమాట. ఎందుకంటే అది వాగ్దాన దేశం. సో వాగ్దాన దేశంలో ఈ ప్రమాణం మనం గుర్తుపెట్టుకుంటే ముందు అది ఎలా నెరవేరుతుంది అనేది, ఎలా నెరవేరుస్తాడు అనేది మనం చూస్తాం అన్నమాట. సో ఈ సంగతులైన తర్వాత, ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాడు. అప్పుడు అతడు మనష్షే, ఎఫ్రాయిము అనే 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి, నీ కుమారుడైన యోసేపు నీ యొద్ద వచ్చుచున్నాడని యాకోబుకు తెలుపబడింది. ఇశ్రాయేలు బలం తెచ్చుకొని మంచం మీద కూర్చున్నాడు. యోసేపును చూచి, కానాన్ దేశమందు లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనపడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీ జనముల సమూహం అగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానానికి ఈ దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన 2 కుమారులు నా బిడ్డలే. రూబేను, షిమ్యోను వలె ఎఫ్రాయిము, మనష్షే నా బిడ్డలై ఉంటారు అన్నాడు. కాబట్టి వాళ్ళ పేర్లు 2 గోత్రాలుగా పిలువబడింది. యోసేపుకు బదులు ఎఫ్రాయిము, మనష్షే అనేటువంటి 2 పేర్లు అక్కడ స్వాస్థ్యాలుగా పిలువబడ్డాయి అన్నమాట. కాబట్టి అది సమాచారం. ఇక్కడి నుంచి దీవించటం ప్రారంభించాడు. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడగా, యోసేపు, వీరు నా కుమారులు, వీరిని దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తండ్రితో చెప్పాను. వాళ్ళని దగ్గర తీసుకొని వారిని ఆశీర్వదించాడు అన్నమాట. సో దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఈ అధ్యాయంలో ఉంది. 49వ అధ్యాయంలో కుమారులందరినీ పిలిపించి వాళ్ళందరితో కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆయన ఆశీర్వదించడం జరిగింది 49వ అధ్యాయంలో. సో రూబేను 3వ వచనంలో, రూబేను, నువ్వు నాకు పెద్ద కుమారుడివి, నా శక్తి, నా బలం యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్యాతిశయము, బలాతిశయము నీవే. నేల వలె చంచలుడివై నీవు అతిశయం పొందుతున్నావు, నా అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రం చేసావు, అతడు నా మంచం మీదకి ఎక్కెను. సో అతడు చేసిన తప్పిదాన్ని కూడా చూపిస్తున్నాడు అనమాట. షిమ్యోను, అను, లేవి సహోదరులు. షిమ్యోను, లేవి అనే సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధాలు. ఎందుకంటున్నాడు ఇలాగా? ఎందుకంటే అక్కడ జరిగింది కదా సున్నతి అని చెప్పి వాళ్ళు మోసం చేసి వాళ్ళందరూ ప్రాణాలు తీసేశారు అన్నమాట. సో అందుకని వాళ్ళని ఈ విధంగా ఆశీర్వదించాడు. తర్వాత యోధ, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలి పడుతురు. యోధ, కొదమ సింహము, నా కుమారుడు, నీవు పట్టిన దాన్ని తిని వచ్చింది. సింహం వలన గర్జించు ఆడు సింహం వల్ల. అంటే ఆయన ఎలా ఆస్వాదిస్తున్నాడో అలాగ వాళ్ళ జీవితాలు వర్ధిల్లబోతున్నాయి అన్నమాట. యోధ అంటే రాజులు అన్నమాట. వాళ్ళలో నుంచే యేసుక్రీస్తు వారు రావడం చూస్తాం. సో జబులోను, ఇశ్శాఖారు, 16 దాను, వీళ్ళందరి అని ఆశీర్వదించాడు అనమాట. అవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించను. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించి ఇట్లా, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నన్ను పాతిపెట్టండి. ఆ గుహ కానాన్ దేశమందు మమ్రే ఎదుటనున్న పొలంలో అక్కడ ఉందని చెప్పాడు. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాయిను పాతిపెట్టారు. కాబట్టి నన్ను కూడా అక్కడే పాతిపెట్టానని చెప్పి యాకోబు తన కుమారులను ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు. ఇది యాకోబు గారి యొక్క ప్రాణం విడిచినటువంటి సందర్భం. 49వ అధ్యాయం ముగుస్తుంది.
సో 50లో ఏం జరిగింది? యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి శవమును సిద్ధపరచవాలని వైద్యులకు అప్పగించాడు. వైద్యులు ఇశ్రాయేలును సిద్ధపరిచారు. సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచబడి వారి దినములు సంపూర్ణమగినట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమైనవి. అతని గూర్చి ప్రలాపించటం ఇదంతా కూడా మనకి 13వ వచనం వరకు ఆయన ఏ విధంగా పాతి పెట్టారనే సంగతులు, అంటే అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టమని సెలవిచ్చాడు. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టడానికి వెళ్ళాడు. సో ఏ ప్లేస్లో పాతి పెట్టమన్నాడో అక్కడికి తీసుకొచ్చి ఆయన్ని పాతి పెట్టారు. పాతి పెట్టిన తర్వాత మళ్ళా తిరిగి యోసేపు తన తండ్రిని పాతి పెట్టిన తర్వాత అతడును అతని సహోదరులు అతని తండ్రిని పాతి పెట్టి వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఐగుప్తుకి వచ్చారు. మళ్ళీ ఐగుప్తుకి తిరిగేసి వచ్చారు. తర్వాత యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన అంతటి చొప్పున మనకు ఎక్కడైనా కీడు తీసుకొని వస్తాడేమో అని భయపడ్డారు అన్నమాట. వీళ్ళు యోసేపు నాకు ఇలాగ వర్తమానం పంపారు. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పండి. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించు అని రాశారన్నమాట. వర్తమానం పంపించారు. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చాడు. అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం ముందు ఏమన్నా ఉన్నానా మీకు తీర్పు తెచ్చడానికి? ఎన్నో విషయాలు ఉన్నాయి యోసేపు గారి గురించి, ఆయన క్యారెక్టర్ గురించి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇక్కడ మనకి. తన సహోదరులను ఎలా ప్రేమిస్తున్నాడో చూడండి, ఆయన ఎలా క్షమిస్తున్నాడో, ఎలా దేవునితో పాటు నడుస్తూ ఉన్నాడో అది మనం అర్థం చేసుకోవాలి. ఎంత పెరిగినా కానీ, అంటే ఎంత ఎదిగినా కానీ ఆయన అనుకుంటున్నది ఒకటి, దేవుడే నన్ను ఈ స్థానంలో నిలుపున్నాడు అని. ఇలాంటి ఆలోచనలు చాలా మందికి ఉండవు. స్టేజ్ పెరుగుతూ ఉండే కొద్దీ నేనే 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 అనే అహం పెరిగిపోతుంది అన్నమాట. సో ఇది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి మీరు భయపడద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానని వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారు ఐగుప్తులు నివాసం ఉన్నారు. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాను. యోసేపు ఎఫ్రాయిం యొక్క 3వ తరం పిల్లలు చూశాడు. మరియు మనషే కుమారుడైన మాకీరు కుమారులు పుట్టిన యోసేపు ఒడిలో ఉంచబడ్డారు. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశం నాకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పి, మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చినప్పుడు అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాడు. అంటే వాళ్ళ విశ్వాసం అదనమాట. అంటే దేవుడు ఈ దేశంలో కాదు మనల్ని పెట్టేది, రానున్నటువంటి ఆ దేశం, దానికోసం మీరు ఎదురు చూడాలి, అక్కడే దేవుడు స్థిరపరుస్తాడు మిమ్మల్ని అందరినీ అని చెప్పి ఆ విశ్వాసాన్ని కనపరిచాడు యోసేపు. కనపరిచి మరి తన అస్థికల్ని అక్కడ పూడ్చిపెట్టమని చెప్పి, మీరు కానాన్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ పూడ్చండి అని చెప్పి ప్రమాణం తీసుకున్నాడు. మరి ప్రమాణం నెరవేరుతుందా లేక ఎక్కడితో ఆగిపోద్దా, అది నిర్గమకాండంలో మనం చూస్తాం అన్నమాట. సో ఇది ఆదికాండంలో మనం నేర్చుకునే ముఖ్యమైన విషయాలు ఇవే. దేవుడు ఏది మాటిస్తున్నాడో, ఏది వాగ్దానం చేస్తున్నాడో దాన్ని ఆయన నెరవేరుస్తాడు. సో ఇది యోసేపు గారి గొప్పతనాన్ని గురించి చెప్పేదో, లేకపోతే యాకోబు గొప్పతనాన్ని గురించి చెప్పేదో, లేకపోతే అబ్రహాం గొప్పతనాన్ని గురించి చెప్పేదో కాదు. ఇదంతా దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పేటువంటి స్టోరీస్ ఇవన్నీ కూడా. కాబట్టి మనం చదువుతున్నప్పుడు మనలో అభివృద్ధి అవ్వాల్సిన విశ్వాసం ఏంటి అని అంటే, దేవుని పట్ల, దేవుని యొక్క వాగ్దానాల పట్ల
దేవుని యొక్క మాట పట్ల మనం ఎంత విశ్వాసం ఉంచగలము అనే గొప్ప సంగతుల్ని మనకి ఈ స్టోరీస్ అన్నిట్లో మనం నేర్చుకోగలం. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎంత శక్తిమంతుడో దాన్ని ఆయన తెలిపే చరిత్ర అన్నమాట ఇదంతా కూడా. కాబట్టి దేవుని మీద మరింత విశ్వాసం అభివృద్ధి పరచుకోవడానికి లేఖనాలు మనకు ఉపయోగపడతాయి. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని వదలడు. ఏం జరగబోద్ది తర్వాత? ఐగుప్తులో కరువు రక్షణ కోసం వచ్చినారు వీళ్ళందరూ. మరి తిరిగి వీళ్ళు కానానికి చేరుకుంటారా? చేరుకుంటే ఎలా చేరుకుంటారు? దేవుడు వారిని ఎలా నడిపించబోతున్నాడు? ఇవి మనకి కనపడేటువంటి విషయాలు. అయితే ఒకసారి మనం హెబ్రీ పత్రిక చూద్దాం. 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకి కొంత సమరీ ఇవ్వడం జరిగింది. ఈ సమరీ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అబ్రహాము గురించి ఇవ్వడం జరిగింది. 9వ వచనం చదువుతారు ఎవరైనా? హెబ్రీ 11:9. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులైరి. సో విశ్వాసాన్ని బట్టే వాళ్ళు నడిచారు. ఆ విశ్వాసాన్ని బట్టే ఈరోజు మనందరం కూడా నీతిమంతులుగా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నీతిమంతులుగా అయ్యేటువంటి అవకాశం ఉన్నదని గ్రంథకర్త చెప్తున్నాడు అనమాట. 20వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాడు. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. యోసేపు తన అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాడు. సో ఇదంతా విశ్వాసంతో ముడిపడినటువంటి జీవితాలు అనమాట. ఈ విశ్వాసం లేకపోతే ఆ మనుషుల గురించి ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సో ముఖ్యంగా యాకోబు గారి గురించి, అలాగే యోసేపు గారి గురించి మనం చెప్పుకోదగినటువంటి చరిత్ర అనమాట ఇదంతా కూడా. సో వాళ్ళందరూ విశ్వాసంతో నడిచారు. విశ్వాసంతోనే వారు తమ జీవితాలని ముగించారు. ఆ అవసాన కాలంలో కూడా విశ్వాసాన్ని బట్టి ఆశీర్వదించాడు అని ఉంది. అంటే తదనంతరం అంత ప్రజలు కాబోతారు అనేది వాళ్ళు చూసినటువంటిది. మరి యోసేపు గారు అయితే ఇది కాదు, ఈ దేశం కాదు మంది కానాన్ దేశం, దేవుడు అది మీకు ఇస్తాడు, అది ఇచ్చినప్పుడు మీరు నా శల్యాలు తీసుకెళ్ళి అక్కడ పూడ్చిపెట్టండి అని చెప్పి వాళ్ళ దగ్గర ప్రమాణం తీసుకున్నాడు. అంటే ఎంత విశ్వాసం ఉండాలి యోసేపు గారికి. మరి ఈరోజు మనకి ఎంత విశ్వాసం ఉంది దేవుని మీద, యేసుక్రీస్తు వారు తీసుకొచ్చినటువంటి వాగ్దానాల మీద? తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఏళ్ళ మీతో చెప్తాను. ఎన్ని గొప్ప గొప్ప వాగ్దానాలు మన ముందున్నాయి. వాటి మీద ఎంత విశ్వాసం మనకుంది? కొత్త నిబంధన మీద ఎంత విశ్వాసం మనకుంది? సో విశ్వాసం ఇక్కడ మ్యాటర్ అవబోతుంది. విశ్వాసాన్ని బట్టే మన జీవితాలు జీవగ్రంథం పేరులో జీవగ్రంథంలో మన పేర్లు ఉన్నాయా లేదా, ఉంటాయా లేదా అనేది నిర్ధారణ కాబోతుంది. సో ఎంత విశ్వాసాన్ని మనం కనపరుస్తున్నాము, ఎంత విశ్వాసం క్రియారూపకంగా మనం రుజువుపరుచుకుంటున్నాం అనేదే మనం వాళ్ళని చూసి నేర్చుకునే సంగతులు. మరియు దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన మీద మనం నిరంతరము కళ్ళు మూసుకొని ఆధారపడవచ్చు అనేదే మనం అక్కడ నేర్చుకునేటువంటి సంగతులు. ఓకే, మీకు అందరికీ వందనాలు. ఓపికగా విన్నారు. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఎవరైనా చేస్తారండి ప్రేయరు?
అంకుల్ నేను చేస్తాను అంకుల్ ప్రార్థన. ఓకే చేయండి. అందరి కళ్ళు మూసుకున్నది ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, మమ్మల్ని కాచి కాపాడినందుకు థ్యాంక్స్ తండ్రి. తండ్రి నాయన ఈరోజు మీకు వాక్యం నేర్చుకున్నందుకు, ఆ అవకాశం ఇచ్చినందుకు, టైం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తండ్రి. తండ్రి నాయన నేర్పించిన అంకులకి నేర్చుకునే మాకు ఈ వాక్యాన్ని మేము చక్కగా మా లైఫ్లో యూజ్ చేసుకునే సహాయం చేయండి తండ్రి. తండ్రి నాయన ఇంకా ఎక్కువ వాక్యం నేర్చుకునేదానికి, దాని పట్ల నడిచేదానికి మా తోడు నేను ఉంది తండ్రి. తండ్రి అందరూ చక్కగా నేర్చుకొని అందరూ దీని ప్రకారం నడిచేదానికి సహాయం చేయండి తండ్రి. చిన్న ప్రార్థన పరలోకాన్ని తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగేట్టున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.